హాయ్ అండి. ఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్‌కి స్వాగతం అండి. నేను టూర్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను నా లగేజ్ ప్యాకింగ్ కాడి నుంచి మీకు అంతా చూపించాలని ఫస్ట్ వీడియో అయితే నేను కంప్లీట్‌గా చేస్తున్నానండి. దానికోసమైతే నేను ఒక ట్రాలీ బుక్ చేసుకున్నాను లగేజ్ కోసమని. దాన్నైతే ఓపెన్ చేసి మీకు అన్నీ క్లియర్‌గా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకొని తీసుకెళ్ళాను, ఎన్ని డేస్‌కి ఎంత లగేజ్ పట్టుకెళ్ళాను అన్నీ క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని దీంతో సహా క్లియర్‌గా పెడుతున్నానండి. అయితే ఈ బ్యాగ్ అయితే నేను అమెజాన్లో బుక్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓకే, నాకైతే నచ్చిందండి. నా లగేజ్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. లగేజ్ అయితే ప్యాక్ చేసింది ఆల్రెడీ రిలీజ్ చేశానని ప్యాకింగ్ అంతా అయిపోయింది చూపించానండి. మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బోర్డింగ్ అయిపోయి ఫ్లైట్ ఎక్కేటప్పుడు వీడియో అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్ అవ్వకుండా మళ్ళీ షేర్ చేయాలని మీకు ఫుల్ వీడియో లింక్ అయితే పెడుతుందండి. వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట, సత్య, హేమ మేడం. మేమందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామన్నమాట, 5 మెంబర్స్. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కాశ్మీర్ చూడాల్సిన ప్రదేశం అండి. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనం వెళ్ళే ముందే అక్కడక్కడ ఏమేం ప్లేసులు చూడాలి అని మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని వెళ్ళటం చాలా బెస్ట్ అండి. మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్లో కూడా హెయిర్ హోస్టెస్ని కూడా వీడియో తీసాం. ఫస్ట్ అయితే వాళ్ళు ఏమనలేదు, కానీ తర్వాత అబ్జెక్షన్ చేశారు. అందుకని చెప్పని జస్ట్ వాళ్ళని చూపించి తీసేసాను అనమాట. ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కి మంచిగా సత్య అయితే ఫస్ట్ టైం ఎక్కింది, చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మా ఫ్రెండ్ ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. నేనైతే ఆల్మోస్ట్ ఇది ఒక 12th or 13th టైం అనుకుంటా, మేబీ. బిఫోర్ కరోనా బాగానే ట్రావెల్ చేసేదాన్ని. కరోనా వచ్చి ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి. నేను తర్వాత ఆఫీస్ మానేసి వేరే దాంట్లో జాయిన్ అయ్యి టైం పట్టింది. సో దానివల్ల అనమాట నేను ఆఫ్టర్ కరోనా ఇదే ఎక్కడం అనమాట ఫ్లైట్ అనేది. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే అంత ఎగ్జైట్ అయితే అవ్వలేదండి. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. మాకైతే ఒక విండో సీట్ వచ్చింది 5 మెంబర్స్ కలిపి. సత్య ఫస్ట్ టైం ఎక్కింది కదా అని మేమైతే మా ఫ్రెండ్కి ఇచ్చేసామన్నమాట. నేను కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? ముందు ముందు వీడియోల్లో కనిపిద్దాంలేండి, ఇప్పుడే అంతా ఎందుకు. ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ రన్వేలో మొత్తం టేక్ ఆఫ్ అవ్వటం అన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడ మిస్ అవ్వకుండా నేనైతే వీడియో అయితే ప్రతిదీ సేవ్ చేసుకున్నానండి, మీ అందరికీ షేర్ చేయాలని. ఫ్లైట్లో కూడా చాలా బాగుంది. ఓకే, 2 hours జర్నీ అండి. 2 hours టైం పాస్ అయిపోయింది. ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పటికి అంతా ఓకే సెట్ అయిపోయింది.
అయిపోయిందండి. మేమందరం దిగిపోయాము. దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి బస్సులోంచి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అంతా పిక్ చేసుకున్నాం. పిక్ చేసుకొని టైం ఉంది కదా అని చెప్పని ఇండియా గేట్ అయితే చూద్దామని వెళ్ళామండి. వెళ్ళి అది చూసి కొంచెం చిన్న షాపింగ్ ఉంటే సరోజినీ మార్కెట్‌కి వెళ్ళి అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసుకొని మళ్ళీ వెంటనే 7:00కి బస్ అనమాట. అంటే మేము ట్రావెల్స్ ముందే బుక్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి జమ్మూకి ఇంకా అన్నిటికీ ఒకటే అనమాట. అంటే బస్ కాదు, లైక్ చిన్న ఇన్నోవా టైప్ అది బుక్ చేసుకున్నామనమాట. తనొచ్చి పిక్ చేసుకుంటాడు. జమ్మూ నుంచి ఇంకా ప్రతి ఒక్కటి మనం కాశ్మీర్‌లో ఎక్కడికెళ్ళాలి, ఏంటి అనేది మేము 5 నైట్స్, 1 డే అనమాట. మొత్తం టోటల్ 6 డేస్ అనమాట మా జర్నీ. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆగ్రా వెళ్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.